హాయ్ అండి, నేను మీ సునీతా రెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సూప్. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 బౌల్స్ వాటర్ పోసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వగానే సన్నగా తరిగిన క్యాబేజు, క్యారెట్, బీర్నీసు, ఉల్లి తరుగు, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిర్చి తరుగు అన్నీ వేసి కలుపుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 80% కుక్ అవ్వాలి. అవి కుక్ అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ రాగి పిండి వేసుకొని కొన్ని వాటర్ కూడా పోసుకొని ఉండలేమీ లేకుండా అంతా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. 80% కుక్ అయితే చాలండి, మిగతాది రాగి పిండి వేసిన తర్వాత కుక్ అవుతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో వేసి చక్కగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. రాగి పిండి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా మరుగుతూ ఉండగా ఒక 1/4 టీ స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ సూప్ని మనము రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చివరగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సూప్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత టేస్ట్ కోసము ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ సూపు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.